I praise and thank God for God's word He has given us. సిస్టర్ ప్రైజ్ చేస్తున్నారు జీసస్ క్రైస్ట్ కి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. The God's word, the Bible which He has given us. ఇచ్చిన వాక్యం బట్టి దేవుని స్తుతి స్తోత్రాలు. And reading God's word and meditating on God's word is so important for us. దేవుని వాక్యాన్ని ధ్యానించటము, దేవుని వాక్యం చదవటం అన్నది ఎంతో కృతజ్ఞతాస్తుతులు. Sometimes when we have so much of housework, we think I'll finish that, then we read God's word. చాలా మటుకు గృహిణులు ఏమనుకుంటారంటే ఎక్కువ పని ఉండటం వల్ల పని చేసిన తర్వాత మనం వాక్యం చదువుదాం అనుకుంటాము. Whenever it is, we must treat most important thing is to read God's word and let God speak to us through His word. కానీ మరి ముఖ్యంగా మనం దేవుని వాక్యం చదివి దేవుడే మనకి సహాయం చేసేలాగా, దేవుడే మనతో మాట్లాడేలాగా మనం మలుచుకోవాలి. And that truth I wanted to teach my children also, to value God's word. ఈ నిజం నా పిల్లలకు కూడా బోధిస్తాను నేను, వాళ్ళు కూడా దేవుని మాటకు విలువ ఇవ్వాలనేసి బోధిస్తాను. So many mothers, they think we have to teach our children to memorize God's word, Psalms, and when others come we tell them say Psalm 119 without any mistake, and we are proud that they can say it with their lips. చాలామంది మనం మదర్స్ ఏం చేస్తామంటే పిల్లల్ని సామెతల్లో నుంచి ఏదన్నా ఒకటి పట్టి మిస్టేక్స్ లేకుండా చెప్పమనేసి మనం వాళ్ళని ప్రోత్సహిస్తాము. And we get proud that our children can repeat God's word. మనం చాలా గర్విస్తాము వాళ్ళ మిస్టేక్స్ లేకుండా, ఎక్కడ పొరపాటు లేకుండా వాక్యం ఉన్నట్టు చెప్తే. That will make our children proud that they can remember God's word. అలాగా మన బిడ్డలను కూడా గర్వించేలా చేస్తాము. ఏంటంటే నాకు వాక్యం ప్రతిదీ వచ్చు, ఎక్కడ మిస్టేక్స్ లేకుండా అనేసి. But if we teach them, hide God's word in your heart and obey God's word, that is more important. ఒకవేళ అలా కాకుండా దేవుని వాక్యం మనం పిల్లలు గ్రహించి హృదయంలో నాటుకుని ఆ విధంగా నడిచేది చాలా కృతజ్ఞతతో కూడుకుంది. Teach them to speak the truth. నిజం అన్నది నేర్పండి పిల్లలకి. As we heard today, not to become proud. ఈరోజు పొద్దున వాక్యంలో ఉన్నాము, ఎక్కడ గర్వపడకూడదు మనం అనేసి. Not to become lazy. ఎక్కడ బద్ధకంగా ఉండకూడదు అనేసి. Not to ask always for grand food. ఎప్పుడు మనం చక్కటి ఆహారం కోసం కోరుకోవద్దు. Those how we hear in God's word, we can teach those principles to our children. Hide that in your heart. అవన్నీ మనం బైబిల్ నుంచి గ్రహించినప్పుడు మన బిడ్డలకి మనం బోధించవచ్చు ఆ విధమైన. And to teach them not to blame somebody else for any mistake. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వేరే వాళ్ళని నిందించకుండా ఉండేలాగా మనం వాళ్ళకి బోధించాలి. If they see that mommy doesn't blame anybody, something goes wrong, then they also will learn not to blame anybody. వాళ్ళు గ్రహిస్తారు, మా అమ్మ ఎవరిని నిందించదు, ఏదైనా తప్పైందనేసి అలాగ గ్రహించి వాళ్ళు నేర్చుకుంటారు. Mommy, I've seen mommy forgiving others and not keeping grudge against others. I also want to forgive like that. మా మదర్ ఎవరి మీద ద్వేషం పెట్టకుండా ప్రతి ఒక్కరిని క్షమిస్తుంది అన్నది వాళ్ళు గ్రహించి అది చూసి వాళ్ళు నేర్చుకుంటారు. I have seen mommy love people who even do harm to her. I have seen mommy do that, so that's a lesson for me also to be like that. ఎవరైనా మదర్కి హాని చేసినా సరే వాళ్ళని క్షమించి వాళ్ళని ప్రేమిస్తుంది అన్నది వాళ్ళు గమనించుకుని పిల్లలు నేర్చుకుంటారు. So our words are not going to speak to our children, but our life more than our words. మనం చెప్పే బోధన మన మాటలు బట్టి నేర్చుకోరు, మనం ఎలాగ లైఫ్ లీడ్ చేస్తున్నామో దాన్ని చూసి వాళ్ళు గ్రహించి నేర్చుకుంటారు. And now I want to say a little bit, now I have become a mother-in-law. నేను ఇప్పుడు ఒక తల్లిని, 4 బిడ్డలకి. I have 4 daughters. I call them daughters in love. నేను ఒక అత్తగారిని కూడా, 4 కోడళ్ళు ఉన్నారు నాకు. వాళ్ళని కోడలుగా కాకుండా కూతురులా చూసుకుంటాను. And therefore are very different from each other. వాళ్ళు ఒకరికి చాలా తేడా ఉంటుంది. They grew up in different homes, different upbringing. నా కోడళ్ళందరూ వేరే గృహాల్లో వేరే వాతావరణంలో పెరిగి వచ్చిన వాళ్ళు నా దగ్గరికి. But all 4 of them love the Lord and they love us. కానీ ఒకటి కామన్గా ఉంది ఏంటంటే ఈ 4 కోడళ్ళు దేవుడిని బాగా ప్రేమిస్తారు, మమ్మల్ని ప్రేమిస్తారు. And so I never talk to them like compare one with the other. నేను ఎప్పుడు వాళ్ళ మధ్యన వ్యత్యాసం కానీ ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకోమని కానీ ఎప్పుడు చెప్పలేదు. I never tell them this is not the way to do it, you must do it like this.
anything. ఎప్పుడు ఏ కోడలికి చెప్పలేదు ఇది కాదు పద్ధతి, ఈ విధంగా చేయాలని ఎప్పుడు నేర్పలేదు వాళ్ళకి. I don't want them to think that my way is the best way of doing things. వాళ్ళకి ఎప్పుడు ఇది తేలేదు వాళ్ళ మనసులోకి, నేను చెప్పిందే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్ అనేసి. Whatever way they do it, I'll go and help them, and I'll say, I'll do this how you want, you go do something else. వాళ్ళు ఏదైనా పని చేస్తున్నప్పుడు నేను వెళ్ళి నేను ఇది చేస్తాను, నువ్వు వెళ్ళి ఏదైనా పని చేసుకో అని చెప్తాను నేను ఎప్పుడూను. So our relationship has been so loving and peaceful. కోడలికి నాకు మధ్యన ఉన్న రిలేషన్షిప్, ఆ బంధం చాలా ప్రేమతో కూడుకుని ఉన్నది. Even regarding the children, my grandchildren, I don't tell them this is the way I used to bring up my children. I never tell that. నా మనోళ్ళు మనవరాళ్ళ విషయంలో కూడా అదే చెప్తాను, నేను ఈ విధంగా చేశాను, ఈ విధంగా పెంచాను నా పిల్లల్ని నేను ఎప్పుడు చెప్పలేదు. How they bring up their children, I know they are doing it in their situation. వాళ్ళ కాల పరిమితులు బట్టి వాళ్ళు పెంచుతున్నారు. సో నేను ఎప్పుడు వాళ్ళకి చెప్పను, నా వయసులో నేను ఇలా చేశాను ఇలా పెంచానని నేను ఎప్పుడు చెప్పలేదు. For example, when my children were growing up, there were no cell phones. Even a house phone was so difficult to have. నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒక సెల్ ఫోన్ కానీ ఒక ల్యాండ్ ఫోన్ కానీ మా ఇంట్లో ఉండేది కాదు. Now when the children go to school, they become teenage, they need to have a cell phone. If there's any trouble, they can call mommy and daddy. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ మారినాయి. ఇప్పుడు టీనేజ్ బాయ్స్ గర్ల్స్ని చూస్తే వాళ్ళకి సెల్ ఫోన్ ఎంతో అవసరం. ఎక్కడైనా అత్యవసరమైన మెసేజ్ పాస్ చేయడానికి వాళ్ళు క్యారీ చేయాలి సెల్ ఫోన్. వాళ్ళ కాలేజెస్, మమ్మీ ఐ నీడ్ హెల్ప్, ఐ నీడ్ సమ్ మనీ, ఆర్ ఐఎమ్ సిక్, కెన్ యూ కమ్? దే కెన్ ఓన్లీ ఇన్ఫార్మ్ త్రూ ద సెల్ ఫోన్. సెల్ ఫోన్ ఉండటం వల్ల ఈ టీనేజర్స్ దగ్గర కాలేజ్కి వెళ్ళినప్పుడు అమ్మ నేను నాకు బాగాలేదు, నాకు డబ్బులు కావాలి, నీ అవసరం నాకు ఉంది అని తెలియపరచడానికి సెల్ ఫోన్ అన్నది ఎంతో ఉపయోగకరం. సో మై చిల్డ్రన్ హ్యావ్ టు టీచ్ దేర్ చిల్డ్రన్ హౌ టు బీ వైజ్ అండ్ నాట్ బి గివెన్ టు సిన్ఫుల్ థింగ్స్ ఈవెన్ వెన్ దే హ్యావ్ అ సెల్ ఫోన్. సో నా బిడ్డలకి ఇది చెప్పుకుంటూ ఉంటాను, సెల్ ఫోన్ ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, మంచికే ఉపయోగించాలి, కానీ ఏదైనా పాపము చేసే విధంగా ఉపయోగించకూడదు అనేసి నేర్పిస్తూ ఉంటాను. సో ఇఫ్ ఐ టెల్ దెమ్, ఓ వెన్ మై చిల్డ్రన్ మై స్మాల్, నో సెల్ ఫోన్, నథింగ్, ఈస్ ఆఫ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ దెమ్. ఒకవేళ నేను ఇలా చెప్పారనుకో, నా చిన్నప్పుడు నేను పిల్లల్ని పెంచేటప్పుడు సెల్ ఫోన్సే లేవు అని చెప్తే అది మంచిది కాదు. దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ హౌ ఐ నీడ్ టు చేంజ్ ఈవెన్ టు ఇన్ దిస్ డే ఇన్ డీలింగ్ విత్ మై daughters and my grandchildren. ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు ప్రెజెంట్ పరిస్థితుల్లో నా కోడల్ని కానీ మనవాళ్ళని మనవరాల్ని కానీ ఎలాగా పైకి తీసుకురావాలన్నది నేర్పించాలనేసి. And in every situation I want to submit to the Lord and His word. ఆ పాతకాల సిచ్యువేషన్ కానీ ఈ సిచ్యువేషన్లో కానీ ఒకటే, నేను దేవునికి సబ్మిట్ చేసుకునేలాగా ఉండాలనేసి. We hear the living word in the church and we can read it every day. లివింగ్ వాక్యం గురించి చర్చ్లో వింటూ ఉంటాము, బైబిల్లో చదువుతూ ఉంటాము ఎప్పుడూను. I want to value and submit to God's word in every situation. ప్రతి సిచ్యువేషన్లో దేవుని వాక్యానికి విలువిస్తూ దేవునికి సబ్మిట్ అయ్యేలాగా కోరుకుంటున్నాను. When we first come to the church, everything is new for us. మనం ఫస్ట్ ఆలయానికి వచ్చినప్పుడు, చర్చ్కి వచ్చినప్పుడు ప్రతిదీ కొత్తగానే ఉంటుంది. It is like coming, everything is, we're coming from darkness and little bit of light shines in our heart. మనకి ఎలాగుంటుందంటే ఒక అంధకారంలో నుంచి ఒక చిన్నపాటి వెలుతురులోకి వచ్చినట్టు అనిపిస్తుంది మనం ఆలయంకి వచ్చినప్పుడు. But we faithfully submit to God's word. కానీ చాలా ఫెయిత్ఫుల్గా వినయంతోని మనం దేవునికి అర్పించుకుంటాము. మనము we will find that as the years go by, God will slowly change us little by little. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మనలో మార్పులు కొద్దిగా తీసుకుని వస్తారు దేవుడే. So don't be discouraged. Whatever weakness we have, God will patiently change us. ఎలాంటి వీక్నెసెస్ ఉన్నా సరే మనం నిరుత్సాహపడకుండా ఓపికతో ఉంటే దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తారు. God bless you. దేవునికి